మార్పిడి పంటలపై భిన్న స్వరాలు వినిపిస్తున్న బీటీ పత్తి సాగు దేశంలో ఏటికేటికి విస్తరిస్తోంది. పత్తి దిగుబడులు పెరగడానికి బీటీ పరిజ్ఞానం ఎంతో దోహదం చేసిందని, ఫలితంగా పత్తి ఉత్పత్తిలో అంతర్జాతీయంగా 3-4 స్థానాల్లో ఉండే మనం 2వ స్థానాన్ని సంపాదించగలిగామన్నది కొంతవరకు సమర్థనీయమే. అయినా బీటీ పత్తితో వచ్చిన చిక్కులు మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. ముఖ్యంగా బీటీ పత్తి సాగు దేశంలోకి ప్రవేశించిన పుష్కర కాలం తర్వాత కూడా విత్తనం కోసం బహుళ జాతి సంస్థలపైనే ఆధారపడడం సిగ్గుచేటు. బీటీ పత్తి సాగు ఏటికేటికి విస్తీర్ణ పరంగా పెరుగుతున్నమాట వాస్తవమే. దానికి కారణం ఇబ్బడి ముబ్బడి లాభాలా, లేక గతి లేక ఏ పంట వేయలేక పెరిగిన పత్తి సాగా? ఏటా నష్ట జాతకులుగా మిగిలిపోతున్న పత్తి రైతులు సర్కారు కళ్లకు కనిపించడం లేదా? నిజంగా సర్కారు చెప్పినట్లు పత్తి సాగు అంత లాభాలను గుమ్మరిస్తుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మార్పణ చేస్తున్న రైతుల్లో అధిక శాతం పత్తి రైతులే ఎందుకుంటున్నారు? బీటీ పత్తి సాగులో పత్తి రైతుల కష్టాలన్నీ తీరిపోయి నష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతుంటే పత్తే వత్తై ఎందుకు రైతులను బలి తీసుకుంటోందన్నది ఏలిన వారే చెప్పాలి. ఏటికేడు రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. నష్టపోయినా, అప్పుల ఊబిలో కూరుకుపోయినా రైతుకు ఏదో తెలియని ఆశ ఓ ప్రక్క, ఇతరంగా ఏ పంటలు సాగు చేయలేని నిస్సహాయత మరో ప్రక్క రైతును జూదంగా మారిన పత్తి సాగుకు లాగుతున్నాయే తప్ప బీటీ తెచ్చిన ఇబ్బడి ముబ్బడి దిగుబడులో పత్తి సాగు తెచ్చిపెడుతున్న లాభాలు కాదన్నది వాస్తవం. సాగునీటి ఇబ్బందులు పడలేక, ఇతర పంటలకు ధరలు లేక, భూములు ఖాళీగా వదలలేక పత్తి సాగు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు రైతులు. గింజలకు రేటు, కల్తీ అట్ట రేటు, పత్తి పెట్టే వాళ్ళు మేము తలకా పట్టుకున్నట్టే, మాకేం లేదు. ఫలితం లేక నానా ఇబ్బందులు పడతాం. ఒకడును అన్ని మంచిగా అన్నాడు, ఒక్కొక్క ఇతను ఫెయిల్ అవుతుంది, ఒక్కొక్క ఇతను పండుతుంది. ఏం నమ్మాలో ఏం చేయాలో తెలియదు. బీటే దానికి అప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు దండిగా ఇప్పుడు ఏం మిగులుతలేదు. 5 క్వింటాలు 4 క్వింటాలకే ఎక్కువ వెళ్తలేదు. 4 సార్లు పోగుంటలు పెడతాను ఫస్ట్ నాటినాక. గింజలకే బాగా అవుతాయి పైసలు. ఇప్పుడు బీటీ వచ్చిన కాంచి పంట 2-3 సంవత్సరాలు మంచిగా వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు పురుగు పేను దోమ ఎక్కువ అయింది. మందులు కొడితేనే పండుతుంది, లేకపోతే గంతే ఉంటుంది. 2002లో బీటీ పత్తి సాగును దేశంలోకి సర్కారు అనుమతించింది. ఆ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం కేవలం 4 లక్షల హెక్టార్లు కాగా ఇప్పుడు ఏకంగా 1,26,00,000 హెక్టార్లకు చేరుకుంది. రాష్ట్రంలో 2013 ఖరీఫ్లో పత్తి విస్తీర్ణం 55 లక్షల ఎకరాల మైలురాయిని దాటింది. ఇది సాధారణం కన్నా 36% అధికం. రాష్ట్రంలో ఆహార ధాన్యాలు పండించే విస్తీర్ణంలో 18% పత్తి పంట ఆక్రమించటంపై వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న పంటలో విత్తన సమస్య సగటు రైతును పీల్చి పిప్పి చేస్తోంది. కాటన్ పంటకు అనువు కాని నేలలు అన్ని ఈ పత్తి పంట కోసం కేటాయించారు. కంపెనీల యొక్క ఉద్దేశం ఏంది, ఎంత విస్తీర్ణ పెరిగితే అంత డబ్బు వస్తుంది. అది ఆ స్వార్థంతో కంపెనీలు చేసే ఒక అశాస్త్రీయమైన ఒక అపోహతో కూడి ఇలా రైతులు విపరీతంగా బీటీ పత్తిని అన్ని నేల వేసి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది. ఇది ప్రధానమైన కంపెనీ మాన్శాంటో గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోవడం వల్ల ప్రభుత్వం 930 రూపాయలకు రేటు నిర్ణయించినప్పటికీ రైతుల నుండి 2,000 రూపాయల వరకు కూడా పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కొచ్చే స్థితికి ఈ విత్తన కంపెనీలు కోట్ల కొద్ది రూపాయలను బ్లాక్ మార్కెట్ లో దోపిడీ చేసి నకిలీవి ప్రవేశపెట్టి పంట నష్టానికి కారణమవుతున్నాయి, రైతులను దోపిడీ చేస్తున్నాయి. ఇప్పుడు పుట్టగొడుగులు వచ్చినాయండి బీటీ విత్తనాలు, పత్తి విత్తనాలు అనేది 3BT అని ఇస్తున్నారు, గ్లైసిల్ బీటీ అని ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ప్రైవేటు సంస్థలు ఎంత ఫాస్ట్ లో ఫార్వర్డ్ లో ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? 2002లో బీటీ పత్తి సాగులోకి వస్తే 2006 వరకు ఒక ప్యాకెట్ పత్తి విత్తన ధర 1850గా ఉండేది. రైతు సంఘాలు జరిపిన పోరాటంతో ధర తగ్గింది. 2007లో 450 గ్రాముల BT1 విత్తనం 650 రూపాయలకు గాను, BT2 750 రూపాయలకు గాను ధరను మోనోశాంట్కు వెళ్లే 150 రూపాయల రాయల్టీతో కలిపి నిర్ణయించారు. 2010 వరకు అదే ధర అమలైంది. విత్తనోత్పత్తి ధరలు బాగా పెరిగాయని, అందుకు అనుగుణంగా విత్తన ధర పెంచాలని కంపెనీలు మొరపెట్టుకోవడంతో రాయల్టీని 90 రూపాయలకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మోన్శాంటో తిరస్కరించింది. స్థానిక విత్తన సంస్థల నుంచి 150 రూపాయల రాయల్టీని వసూలు చేసి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. దీంతో సర్కార్ కన్నా మోన్సాంటోనే ఉన్నతమైనదా అనే ప్రశ్న తలెత్తినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని వహించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2011లో ధర పెంచాలన్న కంపెనీల డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో ధరలు పెంచినా మన సర్కార్ తీసుకున్న ఆలస్యపు నిర్ణయం కారణంగా ఆ ఏడాది రైతులు తీవ్ర విత్తన కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా ధర పెంపునకు సర్కార్ తల వంచింది. దీంతో BT1 830 రూపాయలు, BT2 930 రూపాయలైంది. రాయల్టీ విషయంలో స్థానిక విత్తన కంపెనీలపై మోన్సాంటో నిరంకుశంగా వ్యవహరించింది. BT సాంకేతిక పరిజ్ఞానం అందజేసే మరో సంస్థ లేకపోవడంతో మోన్సాంటో గుత్తాధిపత్యం కొనసాగుతోంది. మోన్సాంటో కంపెనీ వాడు అమెరికాలో కూర్చొని రైతుల్ని దోపిడీ చేస్తా ఉన్నాడు. ప్యాకెట్ 1800 రూపాయలు ధర నిర్ణయించాడు. అది వాస్తవంగా చైనాలో అయితే అది 40 రూపాయలు 50 రూపాయలు ఉంది. అమెరికాలో అయితే 60 రూపాయలు ఉంది వాడి దేశంలో. కానీ ఏడకు వచ్చేటప్పటికి 1800 రూపాయలు పెట్టి రైతుల్ని దోపిడీ చేయటం మొదలుపెట్టాడు. దాని మీద మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మా అనుబంధంగా ఉన్న అఖిల భారత కిసాన్ సభ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని 1800 ఉన్నదాన్ని 650 750కి దాన్ని తగ్గించడానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మేము కోర్టుకెళ్ళి దాన్ని సాధించాం. అది మా ఘనత తప్పితే ఇంకొకరిది కాదు. విత్తన తయారీకి అధిక ఖర్చవుతోంది కనుక ధర పెంచాలని గగ్గోలు పెట్టే కంపెనీలు విత్తనం ఉత్పత్తి చేస్తున్న రైతులను మాత్రం నిండా ముంచుతున్నాయి. 750 గ్రాముల విత్తన రూపంలో రైతుల నుంచి తీసుకుని దానికి కనీసం 450 రూపాయలైనా చెల్లించకుండా తిరిగి విత్తనాన్ని 450 గ్రాముల ప్యాకెట్లుగా మార్చి రెట్టింపు ధరకు రైతులకు అమ్మకాలు సాగిస్తూ రెండింతలా రైతును దోచుకుంటున్న విత్తన కంపెనీల వాదనలే గాని రైతుల ఆవేదన ఏనాడు ఏలికలు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు నేను తెచ్చిన 10 ప్యాకెట్లకు వెళ్ళి 5 ప్యాకెట్లు వేరే తీరు అయితేనే 5 ప్యాకెట్లు వేరే తీరు ఉంటాయి. విత్తనాలు అవి కరెక్ట్ మంచిగా ఇస్తే రైతు బాగుపడతారు. అది ఏంది సుత బీటీ విత్తనాలు వచ్చిన తర్వాత బాగా ఉత్పత్తి పెరిగిందనే మాట వాస్తవం కాదు. మా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే చైనాలో బీటీని గవర్నమెంట్ పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసుకుని విత్తనాలు పెడితే భారతదేశంలో ఆ పని చేయటం చాలా దురదృష్టకరమైన విషయం. 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా బీటీకి దీటైనటువంటి ఆల్టర్నేటివ్ సీడ్ ని ప్రభుత్వం డెవలప్ చేయబడటం చాలా దురదృష్టకరమైన విషయం. పత్తి విత్తన రేటు అధికం కావడంతో పాటు నమ్మకమైన విత్తనం దొరకటం కూడా రైతుకు సమస్యగానే ఉంటోంది. కోరుకున్న రకం విత్తనం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం, ధర తక్కువకు వస్తుంది కదా అని ఇళ్ల దగ్గరకు వస్తున్న వ్యాపారుల దగ్గరకుని మోసపోవటం ఏటా చూస్తూనే ఉన్న మోసాలను నివారించటంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. అంతేకాదు గత ఏడాది బీటీ పత్తి చేలపై దాడి చేసిన పురుగు రైతులనే కాదు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేసింది. పక్క పొలాల నుంచి పాకి వచ్చిందని, బీటీయేతర రకాలపైనే పురుగు సోకిందని తొలుత చెప్పుకొచ్చినా వాస్తవానికి బీటీ రకాలపైనే పురుగు సోకిందని శాస్త్రవేత్తలే తేల్చటం గమనార్హం. బీటీ పత్తిలో ప్రోటీనియా అంటే లద్ది పురుగు రావడం జరిగింది అనేది కొంత మా దృష్టికి వచ్చినది. రకానికి సంబంధం లేకుండా కూడా ముఖ్యంగా ఈ రకాల్లో మొట్టమొదటిగా మేము చూసినప్పుడు జన్యు స్వచ్ఛత లోపం గానీ లేకపోతే ఇతరత్ర కొన్ని కారణాల వల్ల ఏమైనా జరిగిందా అనేది కూడా చూడడం జరిగింది. కానీ మనము దాదాపుగా అన్ని పొలాల్లో కూడా కొద్దిగా చూడడం జరిగింది. బీటీ పత్తి ఈనాడు పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మనకు చెప్తున్నది. అయినా కూడా ప్రభుత్వం బీటీ పత్తిని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ నకిలీ విత్తనాలు ఎరువులు వాడినందువల్ల విపరీతంగా నష్టపోయారని మనకు ఖమ్మము వరంగల్ జిల్లా నుంచి కూడా వేలాది ఎకరాలుగా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం యొక్క నియంత్రణ రెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో అది అసలు పనిచేయటం లేదు. 4 సార్లు 5 సార్లు మందు కొట్టిన సుత దిగుబడి తక్కువ వెళ్ళింది. ఎకరానికి పెట్టుబడి పోగా మాకు మిగిలేది ఏం లేదు, ఉరి పెట్టుకొని సచ్చేదే, ఏం దిగుబడి లేదు. ఎకరానికి 5 క్వింటాలు 4 క్వింటాలకు ఎక్కువ అయ్యాడు మీద పడ్డట్టే. బీటీ పత్తి విత్తనం కోసం ఇంకా ఎందుకు మనం పరాయి వాళ్లను ఆశ్రయిస్తున్నాం? మనమెందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? కోట్లలో రాయల్టీలు చెల్లిస్తూ బహుళ జాతి సంస్థలపైనే ఆధారపడాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? దేశీయంగా ఎన్నో మేలు రకాలుండగా వాటినెందుకు బీటీ పత్తి రకాలుగా రైతులకు అందజేయలేకపోతున్నారు? సగటు రైతును వేధిస్తున్న ప్రశ్నలివి. కంపెనీల చేతిలో కీలుబొమ్మలైన ఏలుబడికి ఓ మచ్చు తునక ఇది.
రైతుల అవసరాలు ఇసుమంతైనా పట్టని పాలకుల తీరుకు నిలువెత్తు నిదర్శనమిది. సర్కారీ పెద్దలు మోన్సాంటోకు మోకరిల్లిపోయి మన పత్తి రైతులను ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేశారు. 1/2 కోటి ఎకరాలకు పైగా లక్షలాది రైతులు పండించే పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి నెట్టేసి వారి దయా దాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన దుస్థితిని సృష్టించారు మన పెద్దలు. అందుకే పత్తిపై ఏమాత్రం పరిశోధనలు జరపడం లేదు. దేశంలోనే పేరొందిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతుల గోడు వినిపించటం లేదు. బీటీ విత్తనాలపై 12 ఏళ్లుగా గొడవ జరుగుతున్నా దానికి ధీటుగా మరో వంగడాన్ని రూపొందించి రైతులకు అందించిన పాపాన పోలేదు. యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో కొంత చేస్తున్నా కానీ నాట్ టు ది లెవెల్ ఎక్స్పెక్టెడ్. బీటీ కాటన్ వాటిలో మేము అంత ప్రోగ్రెస్ లేదు. ఈ బీటీ జైన్ దేని కారణంగా ప్రభుత్వ పరంగా మనం బీటీ పత్తి వంగడాలను అందించలేకపోవడం జరిగింది. ఇక్కడ మనకి శాస్త్ర పరిజ్ఞానం లేక గాని శాస్త్రవేత్తలు కృషి చేయని ఫలితంగా మాత్రం కాదు, కేవలం పాలసీ డెసిషన్ మేరకు ఏంటంటే అది రీసెర్చ్ సాఫీగా జరగటం లేదు. అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీకి బీటీపై పేటెంట్ హక్కు ఉందనే సాకుతో పరిశోధనల్ని తొక్కిపెట్టారు. వాస్తవానికి ఇతర ప్రైవేటు కంపెనీల మాదిరిగా బీటీ పరిజ్ఞానాన్ని మోన్సాంటో నుంచి కొని దాని నుంచి మరింత అధిక దిగుబడినిచ్చే వంగడాల తయారీకి కృషి చేసే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం జరగకపోవటం వల్లే ఈ విత్తన కష్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. విస్తీర్ణం 100కి 100 రూపాయలు ఉన్నప్పుడు బీటీ పత్తి మీద పరిశోధన చేయడానికి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు ఎందుకు చేయట్లేదు అన్నది ఇప్పుడు ఆత్మవిమర్శనం చేసుకో. పరిశోధన మీద చాలా డబ్బు ఖర్చు పెడుతున్నది వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో. ఈ పత్తి పరిశోధన చేసినటువంటి ఏ ఒక్క రకం గానీ హైబ్రిడ్ గానీ విత్తనం ఎక్కడ రైతుకు సరఫరా చేసినటువంటి సందర్భం ఈ మధ్య అవపడతలేదు. అంటే ప్రైవేటుకు మళ్లీ దాసోహం అన్నటువంటి పద్ధతిలోనే ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రజా ప్రతినిధులందరూ పనిచేస్తున్నారన్నది ఈ ముఖ్యమైనటువంటి అంశం. మన దగ్గర నంద్యాలలో నరసింహ ఒకటి స్టేట్ వెరైటీ ఉండేది. మోన్సాంటో వాళ్ళు కూడా కొన్ని దాన్ని పేరెంట్ గా వాడుకున్నారు. అదే రకంగా ప్రైవేట్ సెక్టర్ తో ఒప్పందం ఏమైనా చేయొచ్చా, లేదా మనం మనకున్న సౌకర్యాలతోటి ఈ టెక్నాలజీని మనం జీన్ కాంప్లెక్స్ లైసెన్స్ తీసుకుని దాన్ని మనం బ్రీడింగ్ ప్రోగ్రామ్ చేసుకుని మన దగ్గర కూడా బీటీని మన ఫార్మర్స్ లైక్ చేసే వెరైటీస్ లో కానివ్వండి, హైబ్రిడ్స్ లో కానీ పెట్టినట్టయితే కొంత వాళ్ళ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కొత్త హైబ్రిడ్ వంగడాలు తయారైతే బీటీ విత్తన విక్రయాల వ్యాపారం తగ్గుతుందనే భయంతో కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం పరిశోధనను నీరుగార్చేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నాయన్న విమర్శలు యథార్థంగా కనిపిస్తోంది. బీటీ విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేసేందుకు రైతులు ఖర్చు మొత్తంలో 10% ప్రభుత్వం పరిశోధనలకు పూనుకుంటే తక్కువ ధరకే బీటీ పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చేవి. మోన్సాంటో కంపెనీ తనకున్న ఇతర పంటలన్నింటినీ వదిలేసి ఓన్లీ కాటన్ పెట్టుకున్నది. అంటే వాళ్ళకు వస్తున్నటువంటి లాభాలు కేవలం రాయల్టీ రూపంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికంటే కొన్ని $1 బిలియన్ వాళ్ళు సంపాదిస్తున్నారు. ఐసీఆర్ కొన్ని వేల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ బీటీ పత్తి మీద కనీసమైనటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగంలో పరిశోధనలు చేయకపోవడం అనేటువంటిది చాలా ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి సంగతి. ఇది 2008లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బీటీ బికనరీ నర్మా, తర్వాత అది మాన్సాంటో వాళ్ళ బీటీ కాటన్ తో కంటామినేట్ అయిందని చెప్పేసి దాన్ని విత్డ్రా చేయడం జరిగింది. అంటే ఆ నేపథ్యంలో చూస్తే బీటీ పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరుగుతూ ఉన్నా సరే మార్కెట్లోకి తీసుకొచ్చి రైతులకు అందుబాటులోకి తెచ్చే వ్యవస్థ లేదు అనేది మనకు ఒకటి అర్థమవుతోంది. 2002-2010 మధ్య కాలంలో బీటీ పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం ద్వారా మోన్సాంటో ఒక్క మన దేశ రైతుల నుంచే 2,000 కోట్ల రూపాయలు దక్కించుకుంది. జీఎం పంటలపై మన దేశంలో నిర్దిష్ట విధానం కొరవడింది. దీంతో బహుళజాతి సంస్థలు అసాధారణ స్థాయిలో రాయల్టీలు వసూలు చేస్తూ కార్పొరేట్ వ్యూహాలతో మన రైతులను దోచుకుంటున్నాయి. ఎలాంటి నియంత్రణ లేని కార్పొరేట్ రంగం విత్తన రంగంలోకి చొరబడటంతో సాంకేతిక సంక్షోభం మరింత విషమించింది. ప్రభుత్వ రంగ పరిశోధనల్ని బలోపేతం చేయటంలో విఫలమవటంతో పాటు విత్తన సంస్థల గుత్తాధిపత్య ధోరణుల్ని అరికట్టడానికి సరైన నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. పటిష్టమైన విత్తన బిల్లు లేకపోవడంతో రాయల్టీ, విత్తన ధర, నాణ్యత వంటి అంశాలను పర్యవేక్షించి ఖచ్చితమైన నియమ నిబంధనలు అమలు చేసే అవకాశం లేకుండా పోయింది. బీటీ పత్తి విత్తన ధరలు ఇప్పుడు అధికంగా ఉన్నా క్రమేపీ విస్తీర్ణం పెరిగే కొద్దీ ధరలు తగ్గుతాయని నమ్మబలికింది సర్కారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069.
రైతులకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ లో www.youtube.com/etv2 జై కిసాన్ లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.